సుజాత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. గౌడ కులస్తులు సామాజికంగా ఎంతో అభివృద్ధిలోకి రావాలి. మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. ప్రజలు మత్తు పదార్థాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. జిల్లా కలెక్టర్ వెంకట్రావు. రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా గౌడ కులస్తులు సామాజికంగా ఆర్థికంగా ఎంతో అభివృద్ధిలోకి రావాలని రాష్ట్ర యువజన క్రీడా సాంస్కృతిక ప్రొహిబిషన్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మయూరి ఎకో పార్కులో గ్రేట్ ఆధ్వర్యంలో మెడిసిన్, ఎన్ఐఐటి మరియు ఇతర ప్రొఫెషనల్ విద్యలో సీట్లు సంపాదించిన విద్యార్థులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మహబూబ్ నగర్ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత గౌడ హాస్టల్ ఏర్పాటుతో పాటు సామాజిక కార్యక్రమాలలో గౌడ కులస్తులు పాలు పంచుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. గౌడ హాస్టల్ ఏర్పాటు చేయడంలో ఎంతో మంది దాతలు సహకరించారని వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. దయచేసి విద్యార్థుల్ని అందరూ ముందరికి రావాలి. ఒక ఫోటో, గ్రూప్ ఫోటో దిగండి. ఇప్పుడు మధ్య ప్రశాంతంగా దిగండి. ఇప్పుడు మధ్య ప్రశాంతంగా దిగి ఆర్కే న్యూస్ ద్వారా తన ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ని నిర్వహిస్తున్నారు. దాని ద్వారా ప్రత్యేక కార్యక్రమాల్ని ప్రసారం చేస్తూ గౌడ జాతి పాత్రికేయ మిత్రులు వెంకటేష్ గారికి కూడా గ్రేట్ పక్షాన అభినందన. జయించేటువంటి వ్యక్తులు, అందుకొరకు వారికి కూడా మా కార్యవర్గం తరఫున కూడా అండదండలు ఉండేటువంటి అనేటువంటి ఉన్నది పనిచేస్తుంది. సెల్ ఫోన్ సార్ ఎన్నికిరా, మీరు కొంచెం వెనక ఉండండి సార్. వందల టన్నులు లారీల బీర్ తీసుకొచ్చి ఇంతమందికి మనం ఆదుకున్నాం. ఆ సమయంలో కూడా ధైర్యంగా బెదురుకోకుండా చాలా మంది ఊరు వదిలిపెట్టిపోయి కొన్ని పోయి బతికింది. కనపడకుండా నాయకులు, లీడర్లు కనపడలేదు. కరోనా సమయంలో లీడర్లు, చాలా మంది లీడర్లు ప్రాణాలకు భయపడి ఇల్లు దాచుకొని బయటికి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు కూడా కొంతమంది బయటికి వెళ్తారు. కానీ ఆ సమయంలో కూడా ప్రాణం సైతం లెక్క చేయకుండా నన్ను నమ్ముకున్న వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి ఆ రోజు మేము ముందుకు వచ్చినాం. మీలాంటి పెద్దలందరూ కూడా సహకరించారు. మరి ఈరోజు కూడా మనం మంచి పని చేస్తూ ఉంటున్నారా. చాలా ఏనుగులు పోతుంటే కుక్కలు మూడతాయి అంటారు, అట్లా జరుగుతుంటాయి అన్నమాట. ఏ విషయాలు కూడా పట్టించుకోదు. మనం మంచి చేస్తుంటే మన మంచి పని దేవుడు అంటాడు, గ్రహిస్తుంటాడు. మరి ఐలమ్మ తల్లి, కాటమాయ దేవుళ్ళు కూడా గ్రహిస్తుంటారు. మరి మనం దేవుని నమ్ముకునేటువంటి వాళ్ళం. కొద్దిగా లేసని ఎల్లమ్మ తల్లి మొక్కి వృత్తిని చెట్టు ఎక్కేటప్పుడు కూడా ఎల్లమ్మను మొక్కి చెట్టు ఎక్కేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీరందరూ సత్ప్రవర్తనతో ఉండాలి. సంఘంలో ఎవరు తప్పు చేసినా, ఎవరు చెడు పని చేసినా ఆయనకు వదిలిపెట్టి మరి తిరుగుతున్న వాళ్ళందరికీ చుట్టుకుంటుంది. కనుక ఒక వ్యక్తి, ఒక నాయకుడు ఆయన చేస్తున్నప్పుడు అనేది నా వరకు పరిమితం కాదు, మనందరూ చుట్టుకుంటుంది. మనం చాలా జాగ్రత్తగా కేర్ తేవాలి, చాలా జాగ్రత్త ఉండాలని కూడా మీరందరూ కూడా నేర్చుకోవాలని చెప్పి మరి మీరందరూ కూడా తెలియజేస్తూ, ఇంకా ఎన్నో గురుకులాలు, హాస్టల్స్, బ్రహ్మాండమైన 10 హాస్టల్స్ ఇక్కడ టౌన్లో మనం తీసుకొచ్చినాం. బీసీ గురుకులాలు కూడా తీసుకొచ్చినాం. హన్వాడ, మామూలు మండలం కూడా గురుకులాలు ఉన్నాయి. ఇంకా చదువుకున్న వాళ్ళ యువకులకు, ఎవరికి కానీ ఏ బీదోడైనా సరే, ఏ కులమైనా సరే హాస్టల్లో జరిపించేటప్పుడు మీరు చేస్తే
రేపటి నాడు అదే పలానా చక్రవర్తి గారు చదివించిండే అని అంటారు. అసలు చదివిన ఆయన ఒక్కపోయి చేంజ్ చేయించిండే, పలానా సత్యనారాయణ సార్ చేయించిండే, పలానా వెంకటేశ్వర సార్ చేయించిండే అని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక చాలామంది వచ్చినటువంటి పెద్దలు కింద అక్కడ కూర్చున్నారు. మరి దాన్ని దయచేసి మన డాడీ వచ్చింది అన్న పైకి వచ్చేది ఉంటుంది. మీ అందరి సహకారంతో మరి మంచి పనులు చేస్తూ వీళ్ళందరికీ మంచి మార్గం నడిపేటట్లు మీ అందరూ కూడా చేయాలని చెప్పి మీ అందరు కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ. మధుబాబు గౌడ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరి ద్వారానో నా యొక్క నెంబర్ తీసుకున్నట్టే ఆయన ఎప్పుడు వాస్తవంగా అక్కడి నుంచి మాట్లాడతారు. వాళ్ళకు మనకు రాత్రి అవుతుంది, వాళ్ళకి పగలవుతుంది. మధ్యరాత్రి మాట్లాడుతున్నాడు, అర్ధగంట ముక్కలు గంట కానీ మనం ఏమనలేకపోతున్నాం. ఎందుకంటే తప్పదు అది. ఎందుకంటే ఒక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కొంత ఓపిక సహనం అనేటువంటి తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి వారికి కూడా కానా అనేటువంటిది మనకు ఉంది. మేము చెప్తున్నాము, అసలు ఈ యొక్క ఎన్ఆర్ఐస్ ఎంతమంది ఉంటే అంతమందిని ఒక గ్రూప్ గా తయారు చేసి మన జిల్లాలో ఉండేటువంటి వెనుకబడినటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి వరకు తప్పనిసరిగా ముందు అట్లాంటి కార్యక్రమాన్ని కూడా చేస్తామని కూడా గ్రేట్ తరపున చేస్తామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనము అందరూ ఒక్కొక్కరు చేయుతని అందిస్తేనే కార్యక్రమాలు దిగ్విజయమైనవి. కాబట్టి అట్లాంటి వాళ్ళు వాస్తవంగా మన జిల్లాలో మన జాతి వాళ్ళు మనం లెక్కిస్తే ఇక్కడ దాదాపు 200-300 మంది ఖచ్చితంగా ఉంటారు మన జాతి వాళ్ళే అక్కడ. అట్లాంటి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. అట్లాంటి కార్యక్రమాల భాగాన్ని కానా అనేటువంటిది చేస్తుంది. అంటే ఇట్లాగనే మనం కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఎంత చేసినా సహకారం అందించేటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మీరు మా కార్యక్రమాలకి చేయూతను అందిస్తున్నటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడా మార్నా శాఖ పక్కన నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సావిత్రిబాయి పులే 189వ జయంతి వేడుకలకు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్త్రీలు చదువుకుంటే పాపం అనే ఛాందస భావజాలం రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పులే తాను గురువుగా మారి తన జీవిత భాగస్వామి సావిత్రిబాయి పులేను చదివించి ఆ తదనంతరం కాలంలో ఆమెను జ్యోతిబా పులే గొప్ప ఉపాధ్యాయునిగా తీర్చిదిద్దారని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి ఆమె గురించి ఈ మధ్య మనం మాట్లాడుతున్నాం, కానీ ఎందుకు ఈ రోజు కనిపించలేదు? దానికి కారణాలు ఉంటాయి. ఒకటి అగ్రవర్ణం అని వచ్చింటే దానికి మనమంతా ముందు ఉండాలి. ఇక్కడ ఉన్న నేను అక్క చెల్లెళ్ళకు ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి సావిత్రిబాయి పూలే 189 జయంతి ఈరోజు కూడా కరోనా కోవిడ్ సందర్భంలో కూడా మరి ఆనవాయితీ వచ్చినటువంటి దీన్ని మనం కొనసాగించుకోవాలని చెప్పని మీ అధ్యక్షులు కార్యక్రమం నిర్వహించుకోవడం ఇది ఆలస్యమైనందుకు అన్నదిగా భావించదని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా అవార్డు గ్రహీతలు కనుక ఆమె గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని ఉండదు. అయినా ఎవరికైనా కొందరు తెలియకపోవచ్చు. 300-400 సంవత్సరాల క్రితం అసలు మహిళలు చదవద్దని చెప్పి ఆనాటి రాజ్యంలో శాసనం, మహిళలు చదువుకోరు. ఎవరైనా ఎక్కడైనా చదువుకున్నారని తెలిస్తే ఆమె ఎంట్రుకలు బట్టి నది రోడ్లు తీసుకొచ్చి ఈడ్చుకొచ్చి ఆ చెవులో కాగబెట్టినట్టు సీసం పోసినటువంటి సందర్భాలు కూడా చరిత్రలు ఉన్నాయి. అంటే భయంకరంగా గట్టిగా ఏడుస్తుంటే ఊరంతా ఏర్పడితే ఎందుకంటే చదువుకుంటుంది కనుక ఆమె తీసుకొచ్చి చెవులలో సీసం పోసింది. అంటే ఎందుకు ఆ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ చేసిందంటే చదువుకుంటే తెలిసిపోతుంది వాళ్ళ అరాచకాలు, వాళ్ళ రాచరికం, వాళ్ళ దుర్మార్గాలు, వాళ్ళ దౌర్జన్యాలను తెలిసిపోతుంది. చదువుకోలేదనుకో మేము పుట్టిందే రాళ్ళు పోయడానికి, మేము పుట్టిందే ఈ పని చేయడానికి, మేము పుట్టిందే వ్యవసాయం చేయడానికి, మేము పుట్టి పంట పండిస్తే రాదు
వాళ్ళకి ఉట్టి వేయడానికి. మా బతుకు అన్నం వేస్తే మేము పుట్టిన దీనికని అలవాటు పడాలి, వీళ్ళు నాలెడ్జ్ రావద్దని చెప్పి అది చదువుకుంటే మహిళలు చదువుకుంటే చాలా మందికి చదువు నేర్పుతారు. వాళ్ళు చదువుకోకుంటే ఎవరికి చదువు రాదు. ఒక మొగోళ్ళకి చదువు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఆ రాజుల దగ్గర పని చేయడము, గుమస్తా పని చేయడమో, రాళ్ళు పోయడమో, రప్పలు పోయడం తప్పేం లేదు. ఆనాటి కాలంలో ఇండస్ట్రీస్ కానీ ఏం లేవు కదా, పంటలు పండించుకోవాలి, గొడవలు కట్టాలి. మనం వాడికి సంకటి తమ్మలి తయారు చేసిస్తే మనం పోయి రాళ్ళు పోయాం. ఇలా చరిత్ర చూడండి, ఎవరు కట్టిందంటే ఆ రాజు కట్టిండు, ఈ రాజు కట్టిండు, ఇది కట్టిండు, అది కట్టిండు చెప్తాడు. మరి ఎవరికైనా ఇంత ఖర్చు అయింది, ఈ కూలీలు ఇచ్చిన మీ కోట కట్టడానికైనా ఏదన్నా చరిత్రగా నా ప్రొఫెసర్ గారు చెప్పారు. ఏ రాజు చరిత్రలైనా ఈ రాజు కట్టడానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టిండు, ఇన్ని కోట్లు కూలీలు ఎక్కైనాయి, ఇంత ఖర్చు పెట్టి ఎక్కలేదు. రాజు కొట్టేటోడు కూడా, మూసేటోడు కూడా, వేసేటోడు కూడా, తెచ్చేటోడు కూడా, వంట చేసేది కూడా మనమే, మళ్ళీ పంటలు పండించేది కూడా మనమే. పంటలు అదే మనం ఫ్రీగా పండించిన పంటలతో ఫ్రీగా పండి దానం చేస్తే వాడంత ఉడకబెట్టాలి, అది కూడా మనమే. గిన్నెలు కడగాలి, మనమే గిన్నెలు కడగాలి, అన్ని పనులు మనం చేయాలి. ఇక పుట్టింది ఈ పని గురించి అనే టైప్లో చరిత్ర చేసింది. ఇక మంచిగా అడుగులో పోయి గొర్రెలు రాసుకురావాలి, నీరు కొద్దిగా చదువుకుంటే కష్టం రా అని చెప్పి చదివేవద్దు అని చెప్పి ఉపవాసం చేసి చెప్తున్నాను. అప్పుడు ఆమె తెగించి మొట్టమొదటి ఉపాధ్యాయులు దేశం చదువుకోవాలి, ఆడవాళ్ళు చదువుకుని దేశం బాగుపడుతుంది, ఆడవాళ్ళు చదువుకుని దేశం బాగుపడదు అని చెప్పి ఆమె నాన్న వచ్చి ఆమె చదువు చెప్పినందుకు ఇలా మీరు ఇంతమంది ప్రొఫెసర్లు అయ్యిండు, డాక్టర్లు అయ్యిండు, సామాజికవేత్తలు అయ్యిండు, టీచర్లు అయ్యిండు, ఎన్నో రంగాల్లో స్వతంత్రంగా మీరు బతికేవాళ్ళం. ఇవాళ ఆమెనే ఇట్లా చదువు చెప్పకుండా చదువుతుంది పదే. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మయూరి పార్కులో పలు సంఘాల నాయకులు రాష్ట్ర అబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ 2021 నూతన క్యాలెండర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలను సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. अरे अड्डा चल रहा ना ब्रदर डिस्टर्ब చేయకండి వెనక జరగండి. अरे వీళ్ళు సైడ్ లో ఉన్న అట్లా ఉంటారు ఇంటి జరగాయా బాబు
ఉజ్వలమైన భావి భారతాన్ని ఉత్తమమైన సమాజాన్ని నిర్మించడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పునర్నిర్మాణంలోనూ కూడా వారి సేవలు వెలకట్టలేనివని ఆయన గుర్తుకు చేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని పునరుద్ఘాటించారు. ఈ సంవత్సరం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఊట్కూరు సిపిఎస్ దగ్గర PRTU TS క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని కొత్త సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సార్ ఇక్కడ మనం నష్టపోయినా మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ దేవుని దేవాల ఈ సంవత్సరం మంచిగా కావాలి, మంచిగా నడవాలి, మంచి విద్యార్థులకు అందరూ కూడా మంచిగా విద్యా బోధనలు జరగాలి, స్కూల్స్ అన్ని మంచిగా నడవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా. ఎందుకంటే ప్రజలు మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. శనివారం సమాచార శాఖ తెలంగాణ సాంస్కృతిక సారథి సంయుక్త ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని R&B చౌరస్తా నషాముక్త్ భారత్ పై ఏర్పాటు చేసిన కళాకారుల కళాజాత ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సారా, కల్లు, బీడీ, సిగరెట్, గుట్కా, హెరోయిన్ల వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా కళాజాత కళాకారుల ద్వారా ప్రదర్శనలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. షరతులు పెట్టి పసిపిల్లల దాపుతుండ్రు. తాగిన మత్తుల వారు హత్యలను చేస్తుంది. పొడయండ కొడుతుందిరా ఓ మామ పొలమెల్లిపోవాలిరా. నిత్తురలేసింది తుమ్మెదా, తాను వాకిలి ఊడ్చింది తుమ్మెదా. ఏమయ్యో ఓయ్యా, ఏమై పొద్దుకిందిలే? అరే లేవయ్యలే, పొద్దు దుప్పటి కప్పు, బెడ్షీట్ కప్పు. కళాకారులందరూ ముందుకు వచ్చి గజ్జె కట్టి మళ్ళా మన తెలంగాణ సంస్కృతిని ద్వారా ప్రజాబాహుళ్యాన్ని కోసం ఒక మంచి ప్రోగ్రాంలో, అంటే యువత మత్తు పదార్థాలకి లొంగిపోతే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ముఖ్యంగా అమ్మాయిలు అంటే అడాలసెంట్ గర్ల్స్ విషయంలో ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటున్నాం అనేది మన రాష్ట్రంలోనే కాకుండా దేశం అంతా మనం చూస్తున్నాం. సో దీనిని రూపుమాపాలంటే ఏ ఒక్క డిపార్ట్మెంట్ వల్ల, ఏ ఒక్క అధికారిని వల్ల కాదు, ఇది ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ కావాలి. ఇందుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసి, ఒకవైపు డిపార్ట్మెంట్స్ అన్నింటినీ, కన్సర్న్ డిపార్ట్మెంట్స్, ఒక 10 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ 10 డిపార్ట్మెంట్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం ద్వారా యువతని మేల్కొలిపి, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కళల ద్వారా, జానపదాల ద్వారా, ర్యాలీల ద్వారా ఇవన్నీ చేయాలని గత అక్టోబర్లో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గౌడ కులస్తులు సామాజికంగా
సివి శ్రీనివాస్ గౌడ్. ప్రజలు మత్తు పదార్థాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. జిల్లా కలెక్టర్ వెంకట్రావు. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.